ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. విజయవాడలో జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు జనసేన పార్టీలో భారీ ఎత్తున జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని, తను కూడా పవన్ అభిమానినే అని సుజనా అన్నారు. జగన్ పాలనపై ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారని, ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఏపీ భవిష్యత్తు కోసమే కూటమిగా ఏర్పడ్డామని ఆయన వివరించారు. యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. 13వ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోద్ది. ఆ తర్వాత జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవటం ఖాయం, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఇంకేమీ తోచక ఇప్పుడు ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇప్పుడు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే అది అంటే మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళు వాడాలి అన్నట్లుగా ఉంది. అది అనాదిగా వస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకర్థం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తూ ఉన్నారు. అది వారసత్వంగా వచ్చే ఆస్తుల గురించి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వారసత్వం అంటే మా పిల్లలు ఆ పిల్లలకే చెందుద్ది అని మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇది దారుణమైన యాక్టు. వాళ్ళు చేసిన తప్పు అంటే కర్ణుడి చావుకి ఎన్నో కోట్ల కారణాలు అన్నట్లుగా వాళ్ళు చావు తథ్యం, అందులో డౌట్ లేదు. ఇది చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందని నా ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీకి యాక్ట్కి సంబంధం లేదు. బేసికల్గా లీగల్ క్లియరెన్సు, ఫైనాన్షియల్ క్లియరెన్సు ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అని ఏ చట్టం తెచ్చినా ముందు చూడాలి. అది ఏమీ లేకుండా వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఇష్టం వచ్చిన దొంగ యాక్ట్ అది. For more videos like this, subscribe Big TV channel.